వీడియోలో చూపిస్తున్నట్టు గుల్లశనగ పప్పు, వేరుశెనగ గుళ్ళు, దాల్ముడి పప్పు, బూందీ, కారపూస అన్నీ నేను ఇంట్లోనే చేసేసుకున్నానండి. ఇన్ని ఇంట్లో చేసుకుని ఇంత కష్టం అవసరమా అనుకోవచ్చు. ఈ జన్మమే రుచి చూడడానికి పుట్టారా అని ఒక కవి చెప్పిన పాటలోనే ఉంది కదండి. మనం రోజు రకరకాల టేస్టులు చూస్తాం, రకరకాలు చేస్తాం. కొంచెం కష్టపడి చేసుకున్నాం అనుకోండి, మరికొన్ని టేస్ట్లు ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకనే మొత్తం అన్నీ కూడా ఇంట్లోనే చేశాను. ప్లస్ పిల్లలకి బాగుంటుంది, హైజీనిక్గా ఉంటుంది. మనకి ఏ క్వాంటిటీ ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు. కారాలు ఎక్కువ తక్కువ అనే ఇబ్బందులు ఉండవు కదా. ఇది మొత్తం కొంచెం టైం పట్టిందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మొత్తం దీని గురించి ఏది ఎలా కొట్టుకున్నాను, దాల్మిడి పప్పు అంటే ఏంటి, గులశనగపప్పు గుల్లగుల్లగా రావడానికి నేను ఏం చేశాను, మొత్తం అన్నీ కూడా క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, ఒకసారి చూడండి. మామూలుగా బూందీతో పాటు ఇది కూడా చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు రెగ్యులర్గానైనా ఒకసారి మనం ఇలా వెరైటీ ట్రై చేస్తూ ఉంటే మన నోటికి కూడా మంచి మంచి రుచులు తగులుతూ ఉంటాయి కదా. ఏమంటారు?